ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 62వ కీర్తన 6వ వచనము జాగ్రత్తగా గమనించిన ప్రియులరా. 62వ కీర్తన 6వ వచనము. నేను కదల్చబడను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు మనం ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో మన ఉద్యోగంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో నుంచి మనల్ని ట్రాన్స్ఫర్ చేయాలని ఉద్దేశపూర్వకంగా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మీరుంటే ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడొద్దండి, మిమ్మల్ని ఆ ప్రాంతంలో నుంచి ఎవరు కదల్చలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు మనం ఉన్నటువంటి ఇంటిలో నుండి మనల్ని ఖాళీ చేయించాలనుకుంటూ ఉంటారు. మనం ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి మనల్ని పడగొట్టాలనుకుంటూ ఉంటారు, మనల్ని చెడగొట్టాలనుకుంటూ ఉంటారు, మనల్ని నాశనం చేయాలనుకుంటూ ఉంటారు కదా ప్రియులరా. అయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను ఎవరు కూడా టచ్ చేయలేకుండా ప్రభు నిన్ను కాపాడబోతున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడు అంటే కంటికి రెప్పలాగా దేవుడు కాపాడుతాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చదువుతాను చూడండి. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదల్చబడను. ఎంత అద్భుతమైన మాటలు కదండి. ప్రార్థన చేసేటప్పుడు మీరు కూడా అన్ని టేప్ రికార్డ్ ప్రార్థనలే చేయొద్దండి. ఎప్పుడూ ఒకే రకమైన మాటలు ఉంటాయండి వారి దగ్గర. ప్రార్థన అనేటటువంటిది నామకార్థంగా చేసేటటువంటిది కాదు, లేకుంటే మనం టేబుల్స్ పిల్లలు చెప్పినట్లుగా ఎక్కాలు చెప్పినట్లుగా చెప్పేది కాదు. ఉదయకాల సమయంలో నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుని గణపరిచేటటువంటి మాటలై ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనేక మంది భక్తులు అద్భుతమైన మాటలు ఎందుకోసం రాశారు అంటే వారు ఆ మాటలు చెప్పి ప్రార్థించినప్పుడు గొప్ప జయాన్ని పొందుకున్నారు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. వాక్యంలో మీరు గమనించిన భక్తులు అంటారు, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము. మా ఆంటీ గారు ఉండేవారు, ఆమె ప్రభునందు నిద్రించారు. ఆమె దేవుని ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? డాడీ అంటది ఆవిడ. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేటప్పుడు డాడీ అని ప్రార్థన చేస్తుంది ఆవిడ. నా తండ్రి అని ప్రార్థన చేస్తుంది, ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. గమనించండి ప్రియులరా, ఇక్కడ భక్తుడు ఒక మాట అంటున్నాడు, నేను కదల్చబడన. కారణం ఏంటి అంటే నా తండ్రి నాతో కూడా ఉన్నాడు గనుక, నా తండ్రి నాకు సహాయం చేస్తాడు గనుక నన్నెవ్వరును కదల్చలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరూ నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు విరోధముగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. అది ఆఫీస్ అయినా ఉండండి, అది సంఘమైనా ఉండండి, అది పరిచర్య అయినా ఉండండి, అది ఎక్కడైనా సరే ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు కదా, ధైర్యం తెచ్చుకోండి. నిన్ను ఇబ్బంది పెడతారనుకుంటున్నారా? నీ సంఘాన్ని అక్కడి నుంచి ఖాళీ చేపిస్తారనుకుంటున్నారా? లేకుంటే నీ ఉద్యోగం నుంచి నిన్ను అక్కడి నుంచి తొలగించేస్తారనుకుంటున్నారా? నీ స్కూల్ని అక్కడి నుంచి తీసేస్తారనుకుంటున్నారా? నీ వ్యాపారం అక్కడ జరగనీయకుండా చేస్తారనుకుంటున్నారా? నిన్ను ఎవ్వరూ కదల్చలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ శక్తివంతమైన వాగ్దానము కొరకే వందనాలు ప్రభువా. వాగ్దానము చేసిన దేవుడవి, నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను బలపరచినందుకు వందనాలు. వారు తలపెట్టు ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.